నువ్వు నిజంగానే దేవుని కుమారుడివైతే నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు కదా. నువ్వు నిజంగా మెస్సయ్యవైతే నేను నీతో సవాల్ చేస్తున్నాను. నువ్వు సిలువ నుండి దిగిరా. నువ్వు దిగొస్తే నువ్వే మెస్సయ్యవని మేమందరం నమ్ముతాం. తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియడం లేదు. ప్రాణము తీసేవారిని కూడా క్షమించిన ఆ ప్రేమకు ఎవడైనా దాసోహం కావాల్సిందే. ఎవరైనా ప్రాణం తీస్తున్న వాడిని క్షమించే వాళ్ళు ఎవరండి? ప్రాణాలు తోడేస్తుంటే వీళ్ళకి తెలియదనే వాళ్ళు ఎవరండి? ఒక మాట అంటేనే ఆవేశపడిపోతాం, రోషపడిపోతాం. ప్రాణమే తీస్తూ ఎదురుగా ఎకటాట్టహాసం చేస్తూ పైగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గనక దేవుని కుమారుడు అయితే కిందకి దిగు, నిన్ను నమ్ముతాం అంటున్నారు. మన బాధ ఆ చేతులలో మేకులండి ఆ శరీరాన్ని చీల్చుతున్నాయి. ఏమండి, రెండు చేతులు ఇలా పెట్టేసి మేకులు కొడితే ఊపిరి ఆడదండి, ఊపిరి పట్టేస్తుంది. ఈ భారం అంతా శరీర భారం, 70 కేజీల భారం ఈ మేకులు చీల్చుతుంటే మాంసాన్ని, ఆ భారం ఎంత యాతన, ఎంత బాధ. ఆ బాధల వల్ల అలా కామెంట్లు చేస్తూ వికటాట్టహాసం చేస్తూ ఎలాగండి అనగలిగాడు మహనీయుడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందన్నాడు గాని ఏంటి, ప్రాణం తీస్తున్న వాళ్ళను కూడా ఎదురుగా ఉండి కామెంట్లు చేస్తున్న వాళ్ళ దోషాలను కూడా కప్పాడంటే ఎందుకు చేశాడు అలా? నేను వచ్చింది మనుషులను రక్షించడానికే గాని శిక్షించడానికి. ఆ రోజే ఒకవేళ యేసుక్రీస్తు కోపపడి తండ్రి వీళ్ళని తీసేయని ఒక్క మాట అంటే క్షణంలో సర్వనాశనం అయిపోయాళ్ళండి. వాళ్ళు నాశనం చేయటానికి కాదు నేను వచ్చింది, కాపాడడానికి. ఎవరిని కాపాడాలి? నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే కాపాడితే ఏంటి ఉపయోగం? నా ప్రాణం తీసే వాళ్ళను కూడా అదే ప్రపంచానికి నేర్పాలనుకున్నాను. అదే